బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేస్తోంది. సిట్ టీం తిరుమల ల్యాబ్ను పరిశీలించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక ఏం జరిగిందో తేల్చాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. దీంతో సిట్ 3 రోజులుగా దర్యాప్తు చేస్తోంది. సంబంధిత శాఖలతో ప్రత్యేకంగా మాట్లాడింది. తిరుమలలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరుగుతోంది. సిట్ టీం తిరుమల ల్యాబ్ను పరిశీలించింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. సిట్ దర్యాప్తుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్న ఏదైతే సిట్ బృందం సభ్యులు మొత్తం ముందుగా పరిశోధన ఏదైతే ల్యాబ్లోకి వెళ్ళారో, టెస్టింగ్ ల్యాబ్ చిన్నపాటి ల్యాబ్ తిరుమలలో గతంలో ఏర్పాటు చేసిన ల్యాబ్లో ఏదైనా ఈ నెయ్యికి సంబంధించి ఎప్పుడైనా రిజల్ట్ అంటే డిక్లరేషన్ గతంలో ఏదైనా చెడుగా వచ్చిందా నెయ్యికి సంబంధించి, వాటిని మీరు రిజెక్ట్ చేశారా, అడాల్ట్రేషన్ అప్పట్లో ఏమైనా జరిగిందా అన్న విషయాలను తెలుసుకోవడానికి ల్యాబ్కి వెళ్ళారు. ల్యాబ్లో సుమారు ఒక 25 నిమిషాల పాటు సిట్ సభ్యులు గడిపారు. అక్కడి నుంచి వారు నేరుగా పోర్టు కార్మికులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఏదైతే వాసన చూసే నెయ్యి యొక్క కెపాసిటీ అంటే నెయ్యి యొక్క లక్షణాలను గుర్తించగలిగే శక్తి పోర్టు కార్మికులకు ఉంటుంది. మంచి నెయ్యి వాడినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుంది, చెడు నెయ్యి అంటే అడాల్ట్రేషన్ జరిగిన నెయ్యి వాడిన తర్వాత ఎలాంటి లడ్డు నాణ్యత ఉంటుంది అన్న విషయాలను వారి ద్వారానే తెలుసుకోవడానికి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పోర్టు కార్మికులందరినీ సమావేశానికి హాజరు కమ్మని ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముందుగా పోర్టు కార్మికులతో సమావేశం కానున్నారు. ముందుగా ప్రస్తుతం తిరుపతి నుంచి 11:30 గంటల సమయానికి ఇక్కడ నుంచి బయలుదేరిన ఏదైతే సిట్ బృందం సభ్యులు నేరుగా ల్యాబ్కి వెళ్ళారు, టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళారు. అక్కడ ల్యాబ్ ఇన్ఛార్జితో పాటు హెల్త్ ఆఫీసర్ను కూడా కలిసి మాట్లాడారు. ఎలాంటి టెస్టులు ఈ మధ్య కాలంలో చేశారు, ఇంతకుముందు ఏ విధంగా చేశారు, గతంలో ఎన్ని ట్యాంకులను మీరు ట్యాంకుల్లోని నెయ్యిని రద్దు చేసిన పరిస్థితి ఉంది అన్న విషయాలను కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా ఆ తర్వాత ఏదైతే అడాల్ట్రేషన్ జరిగిందని భావించిన సమయంలో మీరు టెస్టింగ్ చేశారా లేదా అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా ట్యాంకుకు సంబంధించి 3 అరల్లో నెయ్యిని నింపుతారు. ఈ సందర్భంగా ఏదైతే ఒక అరల్లో మంచి నెయ్యి ఉంటుంది ఆ నెయ్యిని మాత్రమే టెస్టింగ్ చేసిన పరిస్థితి గతంలో ఉందని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ విషయాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. అంతేకాకుండా టెస్టింగ్ ల్యాబ్స్కి తీసుకొచ్చే నెయ్యి ప్రత్యేకంగా ఒక క్యారియర్లో తెచ్చి టెస్టింగ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా ల్యాబ్ సిబ్బందితో కలిసి మాట్లాడినట్లు సమాచారం. మొత్తం మీద టెస్టింగ్ ల్యాబ్లో ఏదైనా అవకతవకలు అక్రమాలు జరిగిన వ్యవహారాలు ఉన్నాయా అన్న విషయం మీద కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నేరుగా వారు ఏదైతే పోర్టు కార్మికులతో సమావేశం కానున్నారు. సుమారు గంట పాటు పోర్టు కార్మికులతో వారి సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వారు ఏదైతే ట్యాంకర్లను పరిశీలిస్తారు. ముఖ్యంగా నెయ్యి గతంలో టిన్నుల ద్వారా కొండ మీదకి సరఫరా అయ్యేది, ఇప్పుడు వాటర్ ఏదైతే ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా అవుతుంది. సరఫరా అయిన నెయ్యిని నిల్వ ఉంచుకోవడానికి పైన ఏదైతే పుష్కర్ని వెనుక వైపు ఒక ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి శాశ్వతంగా. ఆ ట్యాంకర్లలో నెయ్యిని నిల్వ చేసుకున్న తర్వాత 2-3 రోజుల్లోనే వాడే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద అయితే రోజు ఏదైతే 16,000 లీటర్ల నెయ్యిని వినియోగిస్తారు లడ్డూల తయారీ కోసం. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నెయ్యిని వినియోగించే ట్యాంకర్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత పోర్టు కార్మికులతో సమావేశం పూర్తయిన తర్వాత నేరుగా ఏదైతే అన్న ప్రసాదాల నైవేద్యాల పోర్టు కార్మికులతో కూడా సమావేశం కానున్నట్లు సమాచారం. శ్రీ వైష్ణవులే ఈ వంటను ఏదైతే అటు లడ్డు పోర్టు కార్మికులు గాను అదేవిధంగా అన్న ప్రసాదాల పోర్టు కార్మికులు గాను వారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. ముఖ్యంగా చాలా సుదీర్ఘ కాలం నుంచి పనిచేసిన వీరికి ప్రతి ఒక్క ముడి సరుకుల యొక్క నాణ్యతను చూడగానే గ్రహించే కెపాసిటీ ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లడ్డు యొక్క క్వాలిటీ దెబ్బతినడానికి గల కారణాలను వారి ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా అడాల్ట్రేషన్ జరగడానికి దామోదర్ ఈ రోజు దర్యాప్తులో ముఖ్యంగా ల్యాబ్ రిపోర్ట్
దామోదర్, ఈరోజు అప్డేట్ పరిశీలిస్తే ల్యాబ్ రిపోర్టుకి సంబంధించి ఎప్పటికీ ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే రిపోర్టు ఎంత కీలకం కాబోతోంది? ఎంఎన్ఆర్ ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్ను పూర్తి స్థాయి నివేదికగా ఇప్పటికే టీటీడీ ఈవోతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ప్రాథమికంగా కొద్ది స్థాయి పరీక్షలు నిర్వహించడానికి తిరుపతిలో ఉన్న ల్యాబ్ ఉంది, ఏదైతే తిరుమలలో ఉన్న ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించారా అన్న విషయాలను తెలుసుకుంటారు. ఆ ల్యాబ్ ద్వారా గతంలో వారు ఇచ్చిన రిపోర్టులను కూడా వీరు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు గత ఏడాది కాలంగా. అయితే 2003 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1000 టెండర్లు మారిందాయి. అప్పటి నుంచి ఏదైతే ఆల్ట్రా కంపెనీ కానీ అదేవిధంగా ఆల్ఫా కంపెనీ కానీ ఇతర ఉత్తరాది కంపెనీలతో పాటు మార్చి నుంచి ఏఆర్ డైరీ కంపెనీ సరఫరాలు చేస్తున్న నేపథ్యంలో మొత్తం గత 2003 టెండర్లు మార్పు జరిగిన తర్వాత ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి యొక్క పరీక్షల ఫలితాలను కూడా వారు తెలుసుకుంటారు, టెస్టింగ్ ఫలితాలను. ఆ సందర్భంగా అన్ని విషయాలను రికార్డు రూపంలో నమోదు చేసుకుంటారు. అదేవిధంగా గతంలో టెస్టింగ్ చేసిన పరీక్ష ఏదైతే ల్యాబ్ ఫలితాల ద్వారా ఉన్న వివరాలను రికార్డు కూడా చేసుకోవడంతో పాటు వాటి కాపీలు కూడా వీరు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే వీటిని అదేవిధంగా ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన పరీక్షల ఏదైతే టెస్టింగ్ ఫలితాలను రెండింటిని సరిపోల్చడమా లేకపోతే దానికి దీనికి ఉన్న తేడాను గుర్తించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యి ఎన్ని ట్యాంకర్లు తిరుమలలో టెస్టింగ్ చేశారు, అదేవిధంగా ఎన్ని రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు ఎన్ని ఓకే చేశారు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు అధికారులు. అందులో భాగంగానే ముందుగా నేరుగా తిరుపతి నుంచి నేరుగా వారు ఏదైతే ల్యాబ్కి వెళ్ళారో ఆ ల్యాబ్లో ఇప్పటికీ వారు ల్యాబ్లో ఉన్నారు. మరి కొంతసేపటికి వారు పోర్టు కార్మికులతో సమావేశమవుతారు. పోర్టు కార్మికులతో సమావేశం ముగిసిన లడ్డు పోర్టు కార్మికులతో సమావేశం ముగిసిన తర్వాత అన్న నైవేద్య ప్రసాదాన్ని తయారు చేసే పోర్టు కార్మికులతో సమావేశమవుతారు. వారి తర్వాత బూందీ పోర్టు తయారు చేసే బూందీ పోర్టులో పనిచేసే కార్మికులతోనూ సమావేశం అవుతారు. మొత్తం మీద వీరందరూ శ్రీ వైష్ణవులే కావడం, వీరికి తరతరాలుగా వంశపారంపర్యంగా కూడా ఈ పోర్టులో పనిచేసే అనుభవం ఉండడం వల్ల వారి ద్వారా వివరాలు తెలుసుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నుంచి ఈ 3 చోట్ల పరిశీలించిన తర్వాత ఈ నెయ్యి ట్యాంకర్లు ఎక్కడున్నాయి వాటి వివరాలు కూడా తెలుసుకొని తిరిగి కిందికి వస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇది కిందికి వచ్చిన తర్వాత టెండర్ రీషెడ్యూల్ ఏదైతే రివర్స్ టెండరింగ్ ఏ విధంగా జరిగింది, తక్కువ రేటు కోట్ చేసి కేవలం 319.90 కోట్ చేసిన ఏదైతే ఏఆర్ డైరీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, నెయ్యి అదే రోజు మార్కెట్లో నెయ్యి రేటు ఎంత ఉంది, వీరు ఇచ్చిన రేటుకు ఆ రోజు రేటుకు ఎంత తేడా ఉంది అన్న విషయాన్ని కూడా తెలుసుకొని ఉన్నారు. మొత్తం మీద అయితే మార్కెటింగ్ తర్వాత కొండ మీద నుంచి దిగిన తర్వాత తిరుపతిలోనే మార్కెటింగ్ విభాగంలోనే గోడౌన్స్లో ఉన్న అధికారులతో మాట్లాడే పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే రేపు కూడా తమ తనిఖీలు కొనసాగుతాయని సిట్ అధికారులు అంటున్నారు. ఆ తర్వాత బృందం ఏఆర్ డైరీ తమిళనాడులోని ఏఆర్ డైరీకి వెళ్ళే అవకాశం ఉంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.